నీళ్లు కదిలించినప్పుడు అంట, ఆ దేవదూత చేత కదిలించబడిన నీటికి ఎవరైతే మొట్టమొదట తగులుతారో రెప్పపాటులో వాళ్ళ సమస్య విడుదల పొందుకుంటారంట. హల్లెలూయా. ఆ బేతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు బట్టి ఉన్నాడంట ఒక ఆయన. 38 సంవత్సరాలు బట్టి ఉన్నాడు కానీ స్వస్థతను పొందుకోలేదు. ఎందుకనంటే ఆయన వెళ్ళే లోపల అంతకంటే ముందు ఎవరొకరు వెళ్ళిపోతున్నారంట. అర్థమైందా? అయితే మరి ఎలా స్వస్థత వచ్చిందంటే ఈయనకి యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఒక మాట చెప్పాడు, లేచి నీ పరుపెత్తుకు నడు అన్నాడంట. ఆ మాట అన్న వెంటనే రెప్పపాటులో అతను లేచి నడవడం ప్రారంభించాడంట. సమస్యకు వయసు 38 సంవత్సరాలు, పరిష్కారం వయసు రెప్పపాటు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ సమస్య 38 సంవత్సరాలు అవ్వచ్చు, 12 సంవత్సరాలు అవ్వచ్చు. అమ్మ వింటున్నారు, చాలామంది ఇక్కడ అటువంటి సమస్యలు బాధపడుతున్నారు. బ్రదర్, ఆర్థికపరమైన సమస్యలు నా చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాను, అనారోగ్య సమస్యలు నా చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్నాను, ప్రతి బంధకాలు నా చిన్నతనం నుంచి అనుభవిస్తున్నాను, నేను ఈ రోగము ఈ బాధ నా చిన్నతనం నుంచి అనుభవిస్తున్నాను, ఈ హెడేక్ ఎప్పటి నుంచో ఉన్నది నాకు అని నువ్వు అన్నట్లయితే నీ 38 సంవత్సరాల సమస్యకు రెప్పపాటులో విడుదల ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.